1000 కుటుంబానికి ఆసరా ఇచ్చే ప్రాజెక్ట్ అది పోగొట్టావు, బూడిద చేసావు. అసలు నా మాట దొంగచాటుగా వినాల్సిన అవసరం నీకేంటి? నా రూమ్ లోకి రావాల్సిన పనేంటి? నీకు సంబంధం లేని విషయాల్లో నీ జోక్యం ఏంటి? అసలు నాతో నీకు సంబంధం ఏంటి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వని అడుగుతున్నాను. నాకు కాని దానివని చెప్తుంటే అర్థం కావట్లేదా? వద్దని వెలివేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా కారణాలు చెప్పుకుని అంటి పెట్టుకుని ఉంటున్నావు. వారసత్వం అనేది వాటాలో రాదు, రక్తంలో ఉంటుంది. రక్తంలో ఉంటుంది. రక్తంలో ఉంటుంది. నాకు వేరే ఆలోచనలేం లేవండి. మీకు మంచి జరగాలనే దేవుడు. ఇదేనా మంచి? ఇదేనా మంచి? ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? నిన్న లాభం లేదులే, తప్పంతా నాది. నీ గురించి పూర్తిగా తెలియక, తెలుసుంటే నీ నీడని కూడా నా నీడని తాకనిచ్చేవాడిని కాదు. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఇంకేం చేయలేం బాబు. బిడ్డింగ్ టైం ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. నా టైం అలా ఉందండి. ఎవరేం చేయలేరు. మనసులో నలుగురికి సహాయం చేయాలని ఉంటే సరిపోతుందా? ఇలాంటి వాళ్ళని కూడా ఇంట్లో పెట్టుకోకుండా ఉండాలి కదా. నేను కావాలని చేయలేదు. చెయ్యాలని చేశావని అందరికీ అర్థమైంది సమంత. ఇదేం బుద్ధిశాము? తప్పు కదూ. ఇంత పని చేసినా పశ్చాత్తాపం లేదు చూడు. తప్పు చేశానని ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటే నేరం చేసినట్టే అవుతుంది కదా ఆంటీ. ఈవిడ గారు ఎందుకు ఒప్పుకుంటుంది? అది ఒప్పుకోకపోయినా బండారం మొత్తం బయటపడింది కదా. కళ్ళ ముందున్న సాక్ష్యాన్ని చేతులతోనే తీసుకొచ్చి చూపించింది కదా. ఇక దాని అంగీకారంతో మనకి పనే ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? నిజంగా నీకున్న ధైర్యం ఎవ్వరికీ ఉండదు. నీ చేతులతోనే బిడ్డింగ్ కాల్ చేసి సూర్య ముందుకి ఎంత ధైర్యంగా తీసుకొచ్చావు. అమ్మో, నువ్వు మామూలు దానివి కాదే. ఇక మాకు మిగిలేది బూడిదే అని చెప్పేసి సింబాలిక్ గా చెప్పడానికి తీసుకొచ్చావు కదా. అయినా దేవుడున్నాడు, అందుకే ఆయన ముందే నువ్వు చేసిన పాడు పన్ని నీ చేతే ఒప్పించేలా చేశాడు. మొన్న నీకు చెప్పాను కదా, దేవుడే నిన్ను విసిరేశాడని. ఆ మాటలకు అర్థం ఇప్పుడు అర్థమైందా? నీ నేరాన్ని దేవుడి మీద వెయ్యాలని చూసినా ఏం చేయలేకపోయావు. అడ్డంగా అందరి ముందు దొరికిపోయావు. దొరికేలా ఆయనే చేశాడు. ఇప్పటికైనా తెలుసుకో, నీకు ఇంట్లో స్థానం లేదు, సూర్య మనసులో చోటు లేదు. సూర్య నావాడు, ఎప్పటికీ నావాడే. ఓకే? నాకు కాని దానివని చెప్తుంటే అర్థం కావట్లేదా? వద్దని వెలివేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా కారణాలు చెప్పుకుని అంటి పెట్టుకుని ఉంటున్నావు. వారసత్వం అనేది వాటాలో రాదు,
రక్తంలో ఉంటుంది, రక్తంలో ఉంటుంది. తప్పంతా నాది. నీ గురించి పూర్తిగా తెలియక, తెలుసుంటే నీ నీడని కూడా నా నీడని తాకరించేవాడిని కాదు. అబ్బా ఎంత బాగుంది. మళ్ళీ ఓ అద్భుతం. మళ్ళీ గుడ్ షాట్. ఎంత బాగుంది. మళ్ళీ సామాన్య, అమ్మ సామాన్య, అమ్మ సామాన్య. ఆంటీ ఏంటి నువ్వు ఏదో మళ్ళీ మళ్ళీ అంటూ ఏదో క్యాసెట్ అరిగే వరకు చేస్తానే ఉన్నావు? ఏంటది? ఏం లేదులే. చెప్పొచ్చు కదా, నేను మళ్ళీ మళ్ళీ అంటూ ఊహించుకుంటాను. ఏం లేదులే ఆంటీ. ఏం లేదని నీ నోరు చెప్తున్నా, ఏదో ఉందని నీ మొహం చెప్తుంది. చెప్పమ్మా, అదేంటో తెలుసుకునేంత వరకు నా కుబులాటం ఆగదు. చెప్పి ఏంటలా మెలికలు తిరుగుతున్నావు? లోపల జరిగిన తాలూకా తంతు నీదేనా? అమ్మా, బూడిద చేసింది నువ్వా? నేనే. అదేంటమ్మా అంత పని చేసావు? 100 కోట్లంట. మన కుటుంబానికి నష్టం కదూ? దానివల్ల నష్టమేం రాదంటీ. అది పోతే ఇంకొకటి. మనకు కావాల్సింది ఆ సమంత పతనం. అది జరిగింది కదా, ఇంకేం ఆలోచించకూడదు. కరెక్టే అనుకో. తెలిసి తెలిసి మీకు తెలీదా ఆంటీ? ఊరుకోండి. ఒక మాట చెప్పుండాల్సింది. చెప్తే ఏం చేసేవారు? వేరే ఏదైనా ఆలోచించుండేవాళ్ళం కదా. ఇలా అడ్డుపుల్లేసి ఆపుతారనే మీకు చెప్పలేదు. ఏంటి సామాన్యం నన్ను అలా అంటావు? ఇంకెలా అనాలి? పోనీలే కదా అని చెప్తే పెద్ద మీకే బాధ ఉన్నట్టు, నాకు లేనట్టు ఫీల్ అయిపోతున్నారు. నాకు బాధ ఉంది. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నింటిని వదిలేసుకోవాలి. తప్పదు. మన టార్గెట్ ఆ సమంత, ప్రాజెక్ట్ కాదు. సర్లే అమ్మా, బూడిదైపోయిన దాని గురించి ఇంకేం మాట్లాడతాంలే, కానీ వదిలే. మనం వదిలేయాలి, సూర్య వదలకూడదు. వదలలేదుగా, శామ్ని కొట్టి తిట్టాడుగా. అది సరిపోదాంటీ, ఇంకా కావాలి. ఇలాంటిదే ఇంకేదైనా స్ట్రాంగ్ పాయింట్ దొరికితే మళ్ళీ దాన్ని ఇరికించేస్తాను. అప్పుడిక సూర్య దాన్ని ఇక్కడుంచడు, బయటికి గెంటి పడేస్తాడు. నేను తర్వాత వెళ్ళి తెచ్చేసుకుంటాను. అబ్బా ఆంటీ, మీకన్నీ తొందరే. వెంటనే తేకండి. సూర్యకి నాకు పెళ్ళయ్యేంత వరకు ఆగండి. అప్పటి వరకంటే శామ్ అమెరికా వెళ్ళిపోతుందేమో. వెళ్తే తెచ్చుకోవచ్చులేండి ఆంటీ, బాధేం లేదు. నీకుండదులే. మీకు ఉండకూడదు. ఏంటి సామాన్య, నా కొడుకుతో శామ్ పెళ్లి చేస్తాని మాట ఇచ్చావు కదా. చేయనని ఇప్పుడు మాట తీసుకున్నానా? లేదు. మరి కొన్ని రోజులు వెయిట్ చేయండి. నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ముందు నా పెళ్ళవనివ్వండి, చెప్తాను. సామాన్య, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఏంటంటీ? శాము ఇంకా ఇంట్లోనే ఉంది, వెళ్ళిపోయినట్టు ఊహించుకుంటున్నావు. ముందా పని చూడు, మిగతావి తర్వాత ఆలోచిద్దాం. ఏంటి సామాన్య మాట్లాడవు? కోపం వచ్చిందా? ఇక మాట్లాడుకోవటాలు లేవా? ఉంటాయి. ఉంటాయా? ఉండాలి.
సూర్యబాబు, 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 సూర్యబాబు. ఏమైంది కోటేశ్వరరావు గారు? మనకు మంచి జరిగింది బాబు. అవును బాబు, మనం బిడ్డింగ్ వేగిపోవడమే మంచిదైంది. ఏంటి కోటేశ్వరరావు గారు, ఏంటి మీరు మాట్లాడేది? బిడ్డింగ్ కనుక మనం వేసుంటే మీరు వేసిన ప్లాన్కి ఖచ్చితంగా కాంట్రాక్ట్ మనకే వచ్చి ఉండేది. అప్పుడు గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్లో మనం ప్రాజెక్ట్ కట్టాల్సి వచ్చేది. నా స్నేహితుడు జియాలజీ డిపార్ట్మెంట్లో ఒకడున్నాడు. అతనికి తెలిసిన వాళ్ళకే కాంట్రాక్ట్ వచ్చిందట. మనకు రాకపోవడం మంచిదైందని చెప్పాడు బాబు. ఏంటి కోటేశ్వరరావు గారు, ఏం మాట్లాడుతున్నారు? మనం ఆ ప్రాజెక్ట్ చేయలేమా? మనకు ఆ సత్తా లేదా? అది అలా అడుగు ఈ ముసలాన్ని. అది కాదు బాబు, ఆ ల్యాండ్ మొత్తం 70% రాక్తో ఉందట. ఆ రాయి మొత్తం తీసి మనకు ఉపయోగపడేలా చేయాలంటే 20 కోట్లు ఖర్చు అవుతుందట. మీరు బడ్జెట్ వేసిందే 100 కోట్లైనప్పుడు 20 కోట్లు రాయికే పోతే నష్టమే కదా బాబు. ఆ విషయం నా స్నేహితుడు చెప్తే నాకు తెలిసింది. రే ముసలుడా, ఎవడ్రా నీ స్నేహితుడు? ముందులో అడుగు పగలగొట్టాలి. వాడికి ఇది ఇప్పుడు ఎందుకు? క్లైమాక్స్కి వెళ్ళిన సీన్ కి సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చాడు. వెదవన్నర వెదవ. అవును బాబు, మీరు ఒకసారి దిగాక వెనకడుగు వేయరు. ముందడుగు వేయకుండానే ఆగిపోవటం మంచిదే అయింది కదా. రే రే రే, నువ్వెక్కడ దొరికావురా నా ప్రాణానికి? నిప్పు రగలు అంటుకున్న దానిపై నీళ్లే సార్పేస్తున్నావు కదరా సచ్చినోడా. నలుగురికి సహాయపడాలన్నా 1000 మందికి ఉపాధి కల్పించాలన్నా మీరు బాగుంటేనగా ఏమైనా చేయగలరు. ఇంకేముంది, సూర్యమోహం మారిపోతుంది. నువ్వు బాగుపడవురా ముసలోడా. నేను కాల్చిన బూడిదని ఉపయోగం లేకుండా చేసావు. బాబు, ఒక రకంగా దేవుడు సమంత గారి రూపంలో మీకు మేలే చేశారు. తనకు తెలియకుండానే సమంత గారు మీ సంకల్పానికి నష్టం వాటిల్లకుండా కాపాడారు. నాశనం సంపూర్ణం. పడిన కష్టమంతా ఈ ఒక్క మాటతో పోగొట్టేసావు కదరా ముసలోడా. బాబు, మీరు సమంత గారి విషయంలో తొందరపడకుండా ఉండాల్సింది. తన వల్లే మీకు మంచి జరిగింది. అంకుల్, మంచి జరిగిందని ఇప్పుడేగా తెలిసింది. ఇప్పుడు తెలిసిన విషయానికి ఉదయం వచ్చిన కోపం సమాధానం చెప్పలేదు కదా. ఆ టైంలో మా ఆయన చేసింది కరెక్టే. ఆయన కాబట్టి అంత పెద్ద ప్రాజెక్ట్ పోగొట్టినా ఒక్క దెబ్బతో వదిలేశారు. అది వేరే ఎవరైనా అయ్యుంటే చంపేసేవారు. ఆయన గుడ్ హార్టెడ్ పర్సన్ కనుక అంతటితో ఆపేశారు. మా ఆయన నన్ను కొట్టినందుకు తిట్టినందుకు నేనేం బాధపడ్డం లేదు అంకుల్. మీరేం బాధపడకండి. అంకుల్, అది కాదమ్మా, నేను చెప్పేది. చెప్పాల్సింది చెప్పేశారు కదా కోటేశ్వరరావు గారు. బాగా లేట్ అయింది. రేపు ఆఫీసులో మాట్లాడుకుందాం, వెళ్ళండి. అలాగే బాబు, ఉంటానమ్మా. ఉంటానండి. సామాన్య, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనుకుంటా. ఏంటి సామాన్య, ఉదయం తెరుచుకున్న నోరు ఇప్పుడు మూగబోయింది? ఒక్క మాట మాట్లాడడం లేదు.
ఏంటి కదా? నువ్వే అన్నావు కదా ఆ టైంలో అలా మాట్లాడడం కరెక్ట్ అని. ఓ హ్మ్. నేను చెప్పిన మాటల్ని నాకే అప్పచెప్తున్నావా? దట్ ఈస్ సామాన్య. సామాన్య, ఇప్పుడు కూడా నేను చేసిన తప్పే అంటావా? డెఫినెట్ గా. అది నష్టం వచ్చేదని తెలిసింది ఓకే, లాభం వచ్చేదని తెలిస్తే పేపర్స్ కాల్చడం తప్పు కదా? హ్మ్, తప్పే సామాన్య. హ్మ్, కానీ ఆ తప్పు దీపం చేసిందో కవర్ చేసిందో తెలియడం లేదు. కాళ్ళు లేని దీపం కవర్ నుంచి ముట్టుకుందా, లేక ప్రాణం లేని కవర్ దీపాన్ని ముత్తాడిందా? అదే అర్థం కావట్లేదు. లేదంటే ఇలాంటి పనులు చేసే వాళ్లకు కాళ్ళొచ్చి ఇద్దరిని బుక్ చేసిందా? అమ్మో, శామ్ కనిపెట్టేసింది. ఇక దీన్ని ఏం చేస్తుంది ఏంటో. నిన్నేం చెయ్యలే సామాన్య, కంగారు పడకు. అవును, పొద్దున్నేమన్నావు? దేవుడు నన్ను విసిరేశాడా? ఆయన నన్ను విసిరేయడం కాదు, నన్ను విసిరేయాలనుకున్న వాళ్ళు చేసిన పనిని నాకు పాజిటివ్ గా మార్చి నీకెందుకు, నీకు నేనున్నాను అని ఆ దేవుడు చెప్తున్నాడు. ఏమంటావు? కాదంటావా? దట్ ఈస్ శామ్. వెళ్ళ. వెళ్ళమని చెప్పిందిగా. ఎచ్చచ్చ ఎచ్చచ్చ గచ్చచ్చ గచ్చచ్చ. ఏంటి ఇలాంటి సమయంలో దాని అర్థం అంత అవసరమా? ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, పదో పదో. మనం బిడ్డింగ్ వేగిపోవడమే మంచిదైంది. ఒక రకంగా దేవుడు సమంత గారి రూపంలో మీకు మేలే చేశారు. తనకు తెలియకుండానే సమంత గారు మీ సంకల్పానికి నష్టం వాటిల్లకుండా కాపాడారు. ఏంటో నా లైఫ్, అందరి ముందు నవ్వుతూ లోపల బాధపడాల్సి వస్తుంది. నువ్వు నన్ను అర్థం చేసుకుని ఉంటే నేనెంత హ్యాపీగా ఉండేదాన్ని. నా మీద నీకు ప్రేమ ఉంది కానీ లేదని ఏడిపిస్తున్నావు. ఐ నో. నువ్వు నన్ను దగ్గరికి రాకుండా ఆపినా నా ఫీలింగ్స్ ఆపలేవు, ఏమీ చేయలేవు. బావా,
బావా నువ్వు నాకు సారీ చెప్తున్నావా? ఇంకా చెప్పలేదు. ఆ, రాసింది నువ్వు కాదా? చెప్పలేదు కదా. ఆ, బావా సారీ. ఎందుకు బావా? నిన్ను బాధ పెట్టినందుకు. నేను బాధపడ్డానని నీతో చెప్పానా? చెబితేనే తెలుసుకోవటానికి నువ్వు నేను వేరు కాదు శామ్. నువ్వు నా ప్రతిబింబానివి. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పగలవా?